శ్రీకృష్ణుడు పాలించిన మహానగరం. భారతీయ ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఎన్నో ఆనవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటే ద్వారకా. వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా అభివర్ణించారు. శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత మగధరాజు అయినటువంటి జరాసంధుడు మధురపై అనేక సార్లు దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులందరినీ కూడా ద్వారకకు తరలించారు. సముద్రంలో ఉన్న దీవుల సమూహాలన్నింటినీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని ఏర్పాటు చేసి ద్వారకాను పాలించిన యాదవులను దసరాసి అని అంటారు. వసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్దకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకాను పాలించిన యాదవుల్లో ముఖ్యులు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన అనంతరం ఈ ద్వారకా నగరం నీట ఎలా మునిగిపోయింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, ద్వాపర యుగం ఎలా అంతమైంది అనేది ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం నీట మునిగిపోతుంది. ద్వారకా నీట మునిగిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటిది గాంధారి శాపం, రెండోది ముసలం, మూడోది శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి. గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధ భూమిలోకి వినిపిస్తుంది. ఆ సమయంలో అక్కడికి శ్రీకృష్ణుడు, పాండవులు వెళ్తారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి శ్రీకృష్ణుడిని నిందించడం ప్రారంభిస్తుంది. నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపం అయిన నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావంటుంది. ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా చిరునవ్వు నవ్విన కృష్ణుడు ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుని హెచ్చరించానని సమాధానం చెబుతాడు. అప్పటికే ఆమెలో ఆగ్రహం చల్లారదు. నాకున్న విష్ణుభక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి సరిగ్గా 36 ఏళ్ల తర్వాత నువ్వు మరణిస్తావని శాపం ఇస్తుంది. అంతేకాదు యాదవులంతా కొట్టుకు చనిపోతారు, ద్వారకా నీట మునిగిపోతుంది అని శపిస్తుంది. అప్పటికి కానీ ఆమె ఆవేశం చల్లారలేదు. ఆ తర్వాత వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని కృష్ణుడు పాదాలపై పడి ఏడుస్తుంది. కానీ ఆ శాపాన్ని అంగీకరిస్తున్నా అని చెబుతాడు కృష్ణుడు. ఈ శాప ఫలితంగానే కృష్ణుడు ద్వారకాను 36 ఏళ్లు మాత్రమే పాలించాడు. ఇక రెండవది ముసలం. కురుక్షేత్రం అయిన తర్వాత ద్వారకా చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన కొడుకే సాంబుడు. ఓసారి శ్రీకృష్ణుడు దర్శనార్థం ద్వారకాకు వచ్చిన సప్త ఋషులను ఆట పట్టిస్తాడు సాంబుడు. ఆడపిల్ల వేషంలో వెళ్లి తనకు ఏ బిడ్డ పుడతాడో చెప్పమని అడుగుతాడు. అసలు విషయం తెలిసి ఆగ్రహించిన సప్త ఋషులు యాదవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వెనక్కు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు ఇది జరగక తప్పదు అని అనుకుంటాడు. ఆ తర్వాత సాంబుడి కడుపులోంచి రోకలు పుడుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకల్ని పిండి చేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు. కానీ గాంధారి శాపం మహర్షుల శాపం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకాల వాతావరణం మారిపోయింది. ఊహించిన ఉత్పాతాలు చుట్టుముట్టడం మొదలుపెట్టాయి. రాత్రి వేళల్లో చిలుకలు గుడ్లగోబల్లా అరవడం, పగలు మేకలు నక్కల్లా అరవడం, ఆవులకు గాడిదలు, ముంగిసలకు ఎలకలు పుట్టడం జరిగింది. శ్రీకృష్ణ బలరామ సోదరులు మినహా మిగిలిన యాదవులంతా ఒకరినొకరు హింసించుకోవడం మొదలుపెట్టారు. ఎలా చూసినా ఎక్కడ చూసినా అన్ని అశుభ సూచనలే కనిపిస్తున్నాయి కృష్ణుడికి. ఇక గాంధారి సప్త ఋషుల శాపం ఫలించే సమయం ఆసన్నమైందని కృష్ణుడికి అర్థమైంది. ద్వారకా ప్రజలను సమావేశపరిచి సముద్ర స్నానం చేయమని ఆదేశించాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు ఆదేశం మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. అలాగే ద్వారకా ప్రజల్ని ఒక సురక్షితమైన ప్రదేశానికి తరలించమని కూడా చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. అప్పుడు అర్జునుడు చనిపోయిన యాదవులందరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన ప్రజలందరినీ కూడా ఒక సురక్షితమైన ప్రదేశానికి తరలించాడు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. క్షణాల్లోనే ద్వారకా నగరాన్ని నీట ముంచాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడి కళ్ళ ముందే జరిగింది. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో ద్వారకా క్రీస్తు పూర్వం 150 ఏళ్ల సంవత్సరాల క్రితం నాటిదని నిర్ధారించారు. అదే విశ్వకర్మ సహాయంతో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకాగా భావించారు. గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఈ అద్భుతమైన నగరం ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో వీటికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. 2001 నుంచి 2004 మధ్య జరిగిన ఈ పరిశోధనలో ఎన్నో విలువైన ఆధారాలను కూడా సేకరించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు విడుదలవ్వకపోవడంతో ఈ పరిశోధనలో మధ్యలో నిలిచిపోయాయి. ఏది ఏమైనప్పటికీ ఒక మహోన్నతమైన అద్భుతమైన నగరం ఎప్పటికీ సముద్ర గర్భంలో చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా ఒక అద్భుతమే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.